సాధారణంగా గణతంత్ర దినోత్సవం అంటే సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు. కానీ ఈసారి ఢిల్లీ వీధుల్లో జరుగుతోంది కేవలం ఓ వేడుక కాదు. ప్రపంచ పటంపై భారత్ వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు. ఒక దేశాధినేతను ఆహ్వానించడం ఆనవాయితీనే, కానీ ఏకంగా యూరోపియన్ యూనియన్కు చెందిన ఇద్దరు అత్యున్నత నేతలను ముఖ్య అతిథులుగా పిలవడం వెనుక భారత్ ఒక సైలెంట్ మెసేజ్ ప్రపంచానికి పంపిస్తా ఉంది. ప్రపంచ దౌత్య రంగంలో ఇప్పుడు ఒకటే చర్చ: భారత్ ఏం చేయబోతా ఉంది అని. నేడు ప్రపంచం ఒక ప్రమాదకరమైన మలుపులో ఉంది. ఓవైపు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు, మరోవైపు చైనా, రష్యా అక్షం. ప్రతి దేశం ఏదో ఒకవైపు నిలబడాల్సిందే అని ప్రపంచ పరిస్థితులు ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. కానీ న్యూ ఇండియా ఒక కొత్త దారిని నిర్మిస్తా ఉంది. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, అలాగని ఎవరికీ లొంగిపోయే వాళ్ళము అంతకంటే కూడా కాదు. ఇది నాన్ అలైన్మెంట్ కాదు, ఇది మల్టీ అలైన్మెంట్ అని అంటోంది యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. వీరిద్దరిని ఆహ్వానించడం భారత్ ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టేలాగా అయ్యింది. యూరోప్ అంటే కేవలం దేశాల సమూహం కాదు, ఇది టెక్నాలజీ కేంద్రం. సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటిలో భారత్ ఇప్పుడు ఆత్మ నిర్భరతను కోరుకుంటోంది. చైనాపై ఆధారపడడం తగ్గించాలంటే యూరోప్తో స్నేహం భారత్కు అత్యంత కీలకం. ఇది కేవలం దౌత్యం మాత్రమే కాదు, రాబోయే దశాబ్ద కాలపు ఆర్థిక ప్రణాళిక కూడా. ఇప్పుడు మనము ఒక సంకేతాన్ని దేశానికి ఇస్తూ ఉన్నాం. ఈ ఒక్క నిర్ణయం ముగ్గురికి మూడు రకాల సంకేతాలను పంపించింది. చైనాకేమో మీ ఆధిపత్యం చెల్లదు, మాకు ప్రత్యామ్నాయ మిత్రులు ఉన్నారు అని. రష్యాకైతే మనం పాత మిత్రులమేనండి, కానీ భారత్ తన ప్రయోజనాల కోసం కొత్త దారులను కూడా వెతుక్కుంటూ ఉంది అని. అమెరికాకైతే మేము మీ భాగస్వాములమే, కానీ మీ కింది వారు మాత్రం కాదు, మేము స్వతంత్రులం, నిశ్శబ్దంగా ఉంటూనే భారత్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది అని మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం చెబుతూ ఉన్నాం. ఒకప్పుడు భారత్ అంటే ఒక మార్కెట్ మాత్రమే, కానీ నేడు భారత్ ఒక గ్లోబల్ పార్ట్నర్, ఒక నిర్ణేత. రిపబ్లిక్ డే పెరేడ్ లో పక్క పక్కన కూర్చున్న ఆ నేతలు మారుతున్న ప్రపంచ క్రమానికి నిదర్శనం. భారత్ ఇప్పుడు వినయంగా కనిపిస్తూనే బలంగా అడుగులు కూడా వేస్తా ఉంది. స్నేహపూర్వకంగా ఉంటూనే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే భారత్ వ్యూహం. ఈ వ్యూహం గురించి మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.